వీడియో స్టార్ట్ అయ్యే మీ అందరినీ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. రాయలసీమ ప్రాంతం నుంచి తమిళనాడుకి ఆంధ్రాకి ఉండే ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండే తెలుగు వాళ్ళు ఈ వీడియోని ఎవరైనా చూస్తే నాకు కింద చెప్పండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు. మీరు తమిళ వాళ్ళు అయ్యండి తెలుగు తెలిసి వీడియోలు చూస్తుంటే కింద ఒక అటెండెన్స్ ఇచ్చేయండి. ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నారని. స్టాలిన్ అంకుల్ వాట్ ఇస్ దిస్ అంకుల్, దిస్ వెరీ వెరీ రాంగ్ అంకుల్ అని చెప్పి తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారిని నేను వేస్తున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా మై డియర్ ప్రైమ్ మినిస్టర్ అవర్గలే అంటే గారు అని చెప్పి మన ప్రధానమంత్రి మోదీ గారిని డైరెక్ట్ గా పాయింట్అవుట్ చేశారు విజయ్ గారు. ஒரு உண்மையான ஒரு பிரதிநிதியா உங்ககிட்ட சில கேள்விகள் கேட்கணும் மிஸ்டர் பிரைம் மினிஸ்டர் அவர்களே. ఈయన మధురైలో స్పీచ్ ఇచ్చారు, కొన్ని లక్షల మంది వచ్చారు కదా. అక్కడ స్టేజ్ మీద ఆయన ఏం మాట్లాడారు, ఆయన పార్టీ పాలసీలు ఏంటి చెప్పమని మీలో చాలా మంది నన్ను అడిగారు. మీకు గుర్తుంటే ఒక 7-8 నెలల క్రితం ఫస్ట్ స్పీచ్ అయింది వీసాల విక్రవండిలో విలుపురం డిస్ట్రిక్ట్. ఆ స్పీచ్ ఈ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా పెద్ద నాయిస్ చేసింది. దాని మీద నేను డెడికేటెడ్ ట్రాన్స్లేషన్ వీడియో కూడా చేశాను. కానీ నిన్నటి వీడియోలో విజయ్ గారు 10 ఎక్కువ ఎమోషనల్ గా ఉన్నారు. ఆయన స్పీచ్ ఎత్తుకోవడం లయన్ ఇస్ ఆల్వేస్ అ లయన్. ఎంతమంది జాకెల్స్ వచ్చినా అడవిలో తిరిగినా కూడా ఒక్కటే లైన్ ఉంటుంది. అది వేడుకు చూడడానికి రాదు, వేటకి మాత్రమే వస్తుంది. గుంపులో ఉన్న సింగిల్ గా ఉన్న సింహమే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సింగిల్, ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్ అని స్టార్ట్ చేశారు. Jackals and other animals in the forest, but there will be only one lion, and even if it is single, it will be the king of jungle. అగైన్ ఇప్పుడు దాకా ఆయన పార్టీ ఎటువంటి పొత్తు పెట్టుకోలేదు. పైగా అన్ని కాన్స్టిట్యున్సీస్ లో 2034 ఉన్నాయి. అన్నిట్లో మన పార్టీ సింగిల్ గా నిలబడబోతుంది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అన్ని వీడియోల్లో చేసేలాగా ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేకుండా విజయ్ గారు ఏం మాట్లాడడం మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్ మీ బి వెరీ క్లియర్, తమిళనాడులో కూడా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ ట్రాన్స్లేషన్ వీడియోలో ఏదైనా ఒపీనియన్ ఏదైనా పెట్టి ఈ వీడియో పర్పస్ నేను డైల్యూట్ చేద్దాం అనుకోవట్లేదు అలా చేసి. సో ఎటువంటి డిఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండదు, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉండదు. విజయ్ గారు మాట్లాడిన మాటలు, విజయ్ గారు అడిగిన క్వశ్చన్స్, విజయ్ గారు తెచ్చిన పాయింట్స్ 1 by 1 టక మాడేసుకుందాం. చాలా రోజులు ఇప్పటికే మొత్తం మనం జియో పాలిటిక్స్ మాట్లాడుతున్నాం. నేషనల్ న్యూస్కి వచ్చి అన్ని కవర్ చేసి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం మీ ముందు పెడతాం, మన నేషన్ ఎఫెక్ట్ చేసేవి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తాయి ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా, కాంప్లికేటెడ్ పొలిటికల్ థియరీ నేను అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. మీరు ఇలా చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరుగానే ఉంటే నేను వీడియో పెట్టుకొని మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ స్పీచ్ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా ఆ లొకేషన్ గురించి మీరు తెలుసుకోవాలి. మధురై మీనాక్షమ్మన్ కోవిల్ మీలో ఎంతమంది విజిట్ చేశారు? బ్యూటిఫుల్ లొకేషన్స్, చాలా చరిత్ర ఉండే లొకేషన్. జనరల్ గా సౌత్ తమిళనాడులో విజయ్ గారు లాంటి యాక్టర్ గానీ ఇలాంటి స్పీచ్ ఇస్తే లక్షల్లో జనాలు రారు, ఇది చెన్నై కాదు అనే వాళ్ళని తప్పు అని ప్రూవ్ చేయడానికి ఈ లొకేషన్ వాళ్ళు పట్టుకున్నారు. ప్లస్ కెప్టెన్ విజయకాంత్ గారిని మన తెలుగు సినిమాల్లో కూడా 70 ఆయన చాలా వరకు సినిమాలు. మనది ఠాగూర్ ఉంటది కదా చిరంజీవి గారి సినిమా, దాని ఒరిజినల్ తమిళ్లో చేసింది ఆయనే. చాలా వరకు సినిమాలు పోలీస్ కింద యాక్ట్ చేస్తుంటారు. ఆయన కూడా మధురై నుంచి. విజయకాంత్ గారి పేరు నేను ఎందుకు చెప్పానంటే విజయ్ గారు ఆయన పేరు తీశారు. ఇన్ఫాక్ట్ ఆయన యాక్టర్ మాత్రమే కాదు, పొలిటీషియన్ కూడా. డిఎండికే అని చెప్పి ఎర్లీ 2000s లో సొంత పార్టీ పెట్టి వచ్చి రాగానే 10% ఓట్ షేర్ తీసుకున్నారు ఆయన. అంతేకాదు ఏడీఎంకేతో చేతులు కలిపి ఒక 20-25 అసెంబ్లీ సీట్లు కూడా ఆయన పార్టీకి వచ్చింది. అప్పట్లో ప్రైమరీ అపోజిషన్ కింద కూర్చున్నారు. తర్వాత ఆ పార్టీ అనుకున్నంత స్థాయికి వెళ్ళలేదు, డిఎంకే ఏడీఎంకే అంతా. బట్ ఒక 5 మందిని విజయ్ గారు ఎప్పుడు చూపిస్తుంటారు కదా, నా పార్టీకి వీళ్ళే ఇన్స్పిరేషన్స్ అని. పెరియార్ ఈవి రామస్వామి గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వేలు నాచియార్ గారు, కామరాజ్ గారు, అదే ఎక్స్ కాంగ్రెస్ సీఎం అయిన తమిళనాడుకి అంజలయ్య అమ్మల్ గారు. ఈ 5 వేషాలు బయట జనాలు వేశారు. ఈ స్పీచ్ స్టార్ట్ అవ్వక ముందు వీళ్ళతో పాటు ఇంకొక అతను కూడా ఉన్నాడు అక్కడ. ఆయన చూడగానే నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఒక 2-3 నిమిషాలు చూస్తే గానీ ఈయన విజయకాంత్ గారు నాకు అర్థమైంది. ఆయన విజయకాంత్ గారు మధురై ప్రజలు గుండెలో పెట్టుకుని చూసుకుంటారు. ఆయన విజయ్ గారు కూడా ఈయన పేరు తీసి ఎంజీఆర్ అంటే మనకి ఎంత మాసో అందరికీ తెలుసు కదా. ఆయన తర్వాత అంతటి స్థాయి వ్యక్తి విజయకాంత్ గారు. ఆయనతో నటించే భాగ్యం నాకు దక్కింది. ఆయన స్టార్ట్ చేసి మధురై రూట్స్ లోకి అది వెళ్ళారు, కల్చరల్ రూట్స్ లో. మధురై చాలా ఓల్డ్ సిటీ, అది చాలా కల్చరల్ హెరిటేజ్ ఉండే సిటీ. 3rd century బిఫోర్ కామన్ ఎరాకి వెళ్తుంది. ఎనీవేస్ నేను బ్యాక్ డోర్ లో పాలిటిక్స్ చేయడానికి రాలేదు ఇక్కడ. అంటే ఒక పార్టీతో బయట కొట్టుకొని బ్యాక్ డోర్ లో కలిసే ఉండి ఓట్లు చేర్చడానికి నేను రాలేదు. ఆ పార్టీ నాది కాదు. అంతేందుకు నా మీద రకరకాల మంది రకరకాల డౌట్స్ పెట్టుకున్నారు. అసలు విజయ్ గారు ఎందుకు వస్తారు, ఆయనే రాలేదు ఈయనే రాలేదు అని చెప్పి. ఈ ఈయన ఉంది కదా, வரதுக்கு முன்னாடி அட இவரெல்லாம் வரமாட்டாரியா, அவரே வரல இவரே வரல இவருங்க வர போறாரு அப்படின்ட்டு நிறைய பேர் ஜோஷியம் சொன்னாங்க. ఈ బదన్లోకి మనం కొంచెం జూమింగ్ చేసి చూస్తే ఆయన రజనీకాంత్ గారిని రిఫర్ చేస్తారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. రజనీకాంత్ గారు కూడా ఆయన ప్రైమ్ టైంలో రావాలా వద్దా అనే సందిగ్ధతలో వెయిట్ చేసి ఆయన హెల్త్ రీచ్ అని రాలేదు. సో ఆయన మీద పెట్టుకున్న డౌట్స్ నా మీద పెట్టుకున్నారు. అటువంటి సందేహాలు ఏం పెట్టుకోకండి. నేను రాననుకున్నారు, వచ్చా. తమిళ వెట్రిక్ కళగా అని పేరు పెట్టినప్పుడు పేరే కదా పెట్టింది. జనాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం ఎంత కష్టమో తెలుసా అని డౌట్ పడ్డారు. మన పార్టీకి రావాల్సిన పేరు వచ్చింది. విలుపురంలో మీటింగ్ పెట్టినప్పుడు జనాలు రారన్నారు, వచ్చారు. సరే జనాలు వస్తే గెలుస్తాడా అంటున్నారు కదా, గెలిచి చూపిస్తా అని విజయ్ గారు చెప్పిన మ్యాటర్ లోని జిస్ట్ మనం మాట్లాడాలి. ఆయన స్పీచ్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్స్ మనం వద్దాం. స్టాలిన్ గారైనా లేకపోతే మోదీ గారైనా, బట్ దానికన్నా ముందు ఆయన పార్టీ పాలసీలు కొన్ని చెప్పారు. అగైన్ పాలసీలు అంటే ఇది అని స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదు. కానీ ఈ పాపులేషన్ డెమోగ్రఫిక్ ఇస్ మై ప్రయారిటీ అన్నట్టు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, మత్స్యకారులు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి సేవ చేయడానికి నేను వచ్చాను. మన పార్టీ పాలసీస్ అని దానికి అనుకూలంగానే ఉంటాయి. సార్ దానికి ఏం చేశారు ఈ పర్టికులర్ మీటింగ్ లో దాన్ని స్పెసిఫై చేసి చెప్పలేదు. సో అది చేసి చూపిస్తే గానీ మనం చెప్పలేం. కానీ దానికి విజయ్ గారి దగ్గర లాజిక్ ఉంది. నేను ఇప్పుడు ఏమైనా చెప్పి అది చేయకుండా ఉంటే అది ఎటువంటి పాలసీ అవుతుంది? చెప్తే కాదు చేసినట్టు, చేస్తేనే చేసినట్టు. సేయల్ అన్నారు కదా 3 సార్లు.
దాని అర్థం అదే. ఇప్పుడు టక్కన అసలు మ్యాటర్లోకి వచ్చేసి మనం ఒక్కసారి 8 నెలలు వెనక్కి వెళ్తే ఆయన ఆ రోజు విలుపురం గడ్డ మీద మాట అన్నారు. ఆయన మా ఐడియాలజికల్ ఎనిమీ ఇస్ బీజేపీ, ఐడియాలజికల్ ఎదిరి అంటారు తమిళ్లో. ఎదిరి అంటే ఎనిమి అని. భాజపా బీజేపీ, పొలిటికల్ ఎదిరి దిముక డిఎంకే. నేను ఆ రోజు అదే స్టాండ్ మీద ఉన్నాను, ఇవాళ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాను. అసలు ఏడీఎంకే అసలు సీరియస్ విషయమే కాదు ఇది. అని ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. 2024లో ఏదైతే ఎలక్షన్ జరగబోతుందో అది 2 పార్టీల మధ్యలో ఒక కాంపిటీషన్ లో ఉండబోతుంది. ఒకటి టీవీకి అయితే 2 డిఎంకే. ஆனா ஒண்ணு 2026ல 2 பேருக்கு நடுவுல தான் போட்டியே. ஒன்னு டிவிகே, இன்னொன்னு டிஎంకే. ఆయన ఏడీఎంకేని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు కూడా ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఎంజీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆ సీఎం కూర్చొని నాకు కావాలని ఎవరైనా అనుకున్నారా? ఇవాళ ఆయన కాలం చేసిన తర్వాత పార్టీ ఎటువంటి స్థితిలో ఎటువంటి స్థాయిలో ఉందని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు. ఇక్కడ ఎంజీఆర్ అనే పదం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ స్టేట్ కి నేనే నెక్స్ట్ ఎంజీఆర్ అని చూపించే ప్రయత్నం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. దానికి ఒకటి కాదు 3 కారణాలు. ఆయన నిలబడిన స్టేజ్ ఉంది కదా, దానిపైన ఒక్కసారి మీరు ఒక లుక్ వేస్తే అటుపక్క కామరాజ్ గారు ఉన్నారు. అగైన్ కామరాజ్ గారు కాంగ్రెస్ కి సంబంధించి ఒక గ్రేట్ లీడర్. ఆయన తమిళనాడులో ఆయన్ని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పొలిటీషియన్స్ గా చూస్తుంటారు. ఆయన తర్వాత అప్పుడు సెంట్రల్ వెళ్ళిపోయి ఒక కింగ్ మేకర్ లా మారారు. ఆయన ఒకవైపు ఉంటే ఇంకోవైపు ఎంజీఆర్ గారు ఉన్నారు. నెంబర్ 2, ఎంజీఆర్ ఓటు ఖచ్చితంగా ఏడీఎంకే పడకూడదు, ఆయన ఐడియాలజీ వాళ్ళ పార్టీకి లేదు అనే మీనింగ్ వచ్చినట్టు ఎంజీఆర్ పాట కూడా పాడారు. ఒక్కసారి మీరే వినండి. కాలం వரும் ఎన్ కడమై వரும் இந்த கூட்டத்தின் ஆட்டத்தை ஓடிப்பேன். ఈ పాట ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఎంతకాలం మమ్మల్ని మోసం చేస్తారు అని డిఎంకేని ఉద్దేశిస్తూ పాడిన పాట అది. ఆ మీనింగ్ అదే ఆ పాటది. ఎంజీఆర్ మాస్ ఏంటో మీకు తెలుసు కదా. ఆ క్రెడిబిలిటీకి పార్టీ చేరిందా అనే డౌట్ ని ఎక్స్ప్రెస్ చేశారు. నెంబర్ 3, ఐడియాలజికల్ ఎనిమీ కింద బీజేపీని ఆయన ఎందుకు తీసుకున్నారంటే ఆయన వర్షన్ ప్రకారం బీజేపీ వస్తే తమిళ ఐడెంటిటీ ఉండదు, అసలు ఆ లోటస్ కి వాటరే అంటది కదా, తమిళ ప్రజలు ఎందుకు అంటుకుంటారు, మేము ఎప్పుడు బీజేపీ నమ్మం అనే మీనింగ్ వచ్చినట్టు విజయ్ గారు మాట్లాడారు. தாமரை இலையில தண்ணியே ஒட்டாது, தமிழக மக்கள் மட்டும் எப்படி ஒட்டுவாங்க? ఇకపోతే డిఎంకే అంటారా? హీ వాజ్ వెరీ క్లియర్. డిఎంకే పాలిటిక్స్ మేము చేస్తాం అని చెప్తా ఉంటది. బ్యాక్ డోర్ లో ఆర్ఎస్ఎస్ తో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటారు వాళ్ళు. వీళ్ళ మీద జరిగిన ఈడీ రైడ్స్ అన్ని డిఎంకే నేతలు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఈ రైడ్స్ అన్ని మాయమైపోతాయి, గమనించారా? అంటే దాని అర్థం ఆ పాలిటిక్స్ లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు. ఇది నేను అంటున్న మాట కదా, విజయ్ గారు. காரணம் காட்டி டெல்லிக்கு போறது, அங்க ஒரு சீக்ரெட் மீட்டிங் நடத்துறது, நல்லா நோட் பண்ணணும் மக்களே. அந்த மீட்டிங் அப்புறம் இந்த இஷ்யூ அப்படியே காணாம போயிருக்குமே. డిఎంకే బీజేపీ ఒక పార్టీ అయిపోయి ఉంది. డైరెక్ట్ గా బీజేపీ ఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంది. సో మీకు న్యూట్రల్ మీ వాయిస్ కావాలంటే, మీ ఇంట్లో ఒకటి నిలబడాలంటే మీరు నాకే ఓట్ వేయాలి అనేది ఆయన పాయింట్. ఈ వీడియోలో ఈయన వర్జన్ మాత్రమే మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నాను నేను. దానికని చెప్తున్న లాజిక్ కూడా ఇస్ వెరీ సింపుల్. తమిళనాడులో బ్రతుకుతున్న తమిళ వాళ్ళు మాత్రమే కాదు, నాకు ప్రపంచంలో ఉండే తమిళ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది. మనందరికీ తెలుసు కదా, సౌత్ ఈస్ట్ ఏషియాలో మలేషియా, సింగపూర్ లేదా లండన్, యుఎస్ఏ ఇలా ప్రపంచం అంతా తమిళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నా సపోర్ట్ ఉంది. ఈసారి నేనే గెలుస్తా. ఈ ఆర్ఎస్ఎస్ ఎలిగేషన్ కూడా విజయ్ గారు వేసింది. చిన్నపిల్లల పాలిటిక్స్ ఇది, వాట్ అంకుల్ ఇది. అగైన్ స్టాలిన్ గారిని మీరు ఆర్ఎస్ఎస్ తో లింకప్ అయిపోయి ఎలా ఉంటారు మీరు, అందరు కనబడుతుంటది, నాకు ఇంకా గట్టిగా కనబడుతుంది. సరే దాన్ని పక్కన పెట్టండి అని బీజేపీ దగ్గరకు వచ్చాడు ఆయన. మోదీ గారు, మీరు 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచారు కదా, మీరు భారతదేశానికి మొత్తానికి సీఎం అవునా, మరి ఇస్లాం సోదరులకు మీరు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన అడిగారు. ஆட்சிக்கு வந்தது ஒட்டுமொத்த மக்களுக்கும் நல்லது செய்யவா, இல்ல நம்மளோட இந்த இஸ்லாமிய நண்பர்களுக்கும் இஸ்லாமிய தோழர்களுக்கும் எதிராக சதி செய்யவா? ఇక్కడ పాయింట్ వెరీ క్లియర్. దాంట్లో ఇన్డెప్త్ ఆయన వెళ్ళలేదు, స్పెసిఫిక్ పాయింట్స్ ఆయన చెప్పలేదు, బట్ నీట్ కి చెప్పారు ఆయన. అగైన్ నీట్ అనేది తమిళనాడులో చాలా పెద్ద ఇష్యూ. అది అనిత గారు అని చెప్పి ఆవిడ చనిపోయారు కూడా. అది చెప్పాలంటే సెపరేట్ వీడియో చేయాలి నీట్ ఇష్యూ గురించి. తమిళ వాళ్ళు ఏం భావిస్తారంటే అప్పటి వరకు 12th ఎగ్జామ్ రాసి స్టేట్ బోర్డు లో చదివిన వాళ్ళకి మెడికల్ సీట్లు చాలా ఈజీగా దొరికేవి. Tier 2, Tier 3 సిటీస్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఎప్పుడైతే అది సెంట్రలైజ్ ఎగ్జామ్ చేస్తారో వీళ్ళకి ఆపర్చునిటీస్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నీట్ని రివోక్ చేయండి మై డియర్ నరేంద్ర భాయ్ దామోదర్ దాస్ మోదీ అవర్గలే అనే ఈ పేరుని ఇలా పిలవడం నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను. அதனால அந்த நீட்டு தேர்வு தேவையில்லைன்னு அறிவிச்சிருங்க, அது போதும். செய்வீர்களா திரு நரேந்திரபாய் தாமோதர் மோடிஜி அவர்களே? ఆయన మోదీ గారిని అడిగిన క్వశ్చన్స్ ఈ 2 అయితే డిఎంకే మీద ఇంకా చాలా పెద్ద ఎలిగేషన్ వేశారు. ఆయన అంటారు, మీరు ఎలక్షన్లో మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని మీరు అంటారు కదా, మీరు 1000 రూపాయలు ఆడవాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్దా? వాళ్ళ పాదగాపు ఎవరు కాస్తారు? పాదగాపు అంటే సెక్యూరిటీ, వాళ్ళ భద్రత ఎవరు చూస్తారని. ఆ బాధ్యత మీకు లేదా? మీరు చెప్పింది మీరు చేస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన చేస్తున్నారా అని అడిగితే అక్కడ చేయట్లేదని వస్తే వినబడుతుందా, కేక్దా అని అడుగుతున్నాడు ఆయన. ఒకసారి మీరే వినండి. உங்களுக்கு பாதுகாப்பே இல்லைன்னு ஒட்டுமொத்த பெண்களும் கதறாங்க. அந்த கதறல் சத்தம் ஏதாவது உங்க காதுல கேக்குதா அங்கிள்? సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒకటి, ఆయన ఫస్ట్ మీటింగ్ లో నాకు ఎవరైతే ఎనిమిస్ అన్నాడో వాళ్ళ మీద స్టిక్ ఆన్ ఉన్నారు ఆయన. ఆయన స్పీచ్ లో అదే పాయింట్స్ మళ్ళీ రిపీట్ అయినాయి. అసలు విషయం చెప్పడం మర్చిపోయా, కాచ్చతీవు ఐలాండ్ అని చెప్పి మనకి తమిళనాడుకి శ్రీలంకకి మధ్యలో ఉంటుంది, దాన్ని కూడా రిట్రీవ్ చేయండి అని చెప్పి ఆయన బీజేపీని అడిగిన క్వశ్చన్. నేను ఈ పాయింట్స్ మాత్రం ఎందుకు చెప్తున్నానంటే ఆయన పాలసీ క్వశ్చన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన బహిరంగంగా బయటకైతే చెప్పలేదు ఈ విషయాన్ని నేను చేస్తానని. సో ఆయన అడిగిన క్వశ్చన్స్ ద్వారా డెడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. తర్వాత మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు గో మోదీ అని పిలిచారు, ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు కమ్ మోదీ అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? వాట్ ఈస్ దిస్ అంకుల్, స్టాలిన్ అంకుల్ అనే లైన్ ని కూడా వాడారు ఆయన. What uncle is very wrong uncle.
తర్వాత సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. మీ అందరికీ విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ విషయం, జాగ్రత్తగా వినండి అని చెప్తూ మధురై నుంచి ఎవరు నిలబడుతున్నారో తెలుసా, మన టీవీకే పార్టీ నుంచి అని విజయ్ అన్నారు. చాలా పెద్ద రోరింగ్ అప్లాజ్ వచ్చింది. తర్వాత అలా ఇంకో 10 పేర్లు చెప్పారు. తర్వాత అలా పేరు చెప్పడం మొదలు పెట్టారు. ఆ పేర్లు ఎగ్జాక్ట్ గా నేను చెప్పారో నాకు తెలియదు కానీ చూచాయిగా ఒక ఎగ్జాంపుల్ గా కొన్ని పేర్లు చెప్దాం. తిరుపూర్లో ఎవరు నిలబడుతున్నారో తెలుసా, విజయ్. విల్లివాక్కంలో ఎవరు నిలబడుతున్నారో తెలుసా, విజయ్. అవధిలో ఎవరు నిలబడుతున్నారో తెలుసా, విజయ్. ఆంబత్తూరులో ఎవరు నిలబడుతున్నారో తెలుసా, విజయ్. ఇలా 10 ఊర్లు చెప్పి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఓట్ వేసినప్పుడు నాకేసినట్టే వేయండి. నేను అక్కడ నిలబడినా నిలబడకపోయినా మీరు నాకేస్తున్నట్టు అది అలాగే ఉండాలి. ఈ పార్టీకి నేనే ఫేస్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడారు. மதுரை மத்தி வேட்பாளர் விஜய், மதுரை தெற்கு வேட்பாளர் விஜய், மதுரை வடக்கு வேட்பாளர் விஜய். ఇదే ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఫస్ట్ టైం నిలబడుతున్నాడు. పేరు మోసిన పేర్లు కానీ లేకపోతే విజయ్ గారికి నేను ఓటు వేయట్లేదేమో అనే భయంతో ఎవరైనా ఓటు వేయకపోతే మనకే నష్టం కదా, ఈసారి నాకు వేసినట్టు వేసేయండి, ఫస్ట్ నన్ను గెలిపించండి అని చెప్పేది మాత్రమే ఆయన ప్రయత్నం. దీనికైనా కుట్టి స్టోరీ అని ఒక స్టోరీ కూడా చెప్పారు. విజయ్ గారి స్పీచ్ లో ఈ స్టోరీస్ చాలా ఫేమస్. ఇవి ఒక రాజు ఉంటాడు, ఆ రాజుకి తలపతి కావాల్సి వచ్చింది. తలపతి అంటే సేనాధిపతి, హెడ్ ఆఫ్ ద సైన్యం అనుకోండి. ఆ తలపతిని సెలెక్ట్ చేసుకోవడానికి 10 మందిని పిలిపించాడు, 10 కుండలు ఇచ్చాడు. మీరు బాగా నీళ్ళు పోయండి, సాప్లింగ్ వచ్చినప్పుడు నాకు చూపించండి అని చెప్పాడు. అగైన్ ఇదే మీనింగ్ అనుకుంటే, ఎగ్జాక్ట్ గా ఇదే స్పెసిఫిక్ నాకు గుర్తులేదు. బట్ 9 మంది వచ్చి సాప్లింగ్ చూపించారు. ఆ 10వ వాడు మాత్రం వచ్చి నేను ఎంత ట్రై చేసినా రావట్లేదని చెప్పాడు. ఆ 9 మందిని పీకేస్ పనిలో నుంచి ఇతన్ని తలపతిగా పెట్టాడు. ఎందుకంటే అతనిలో నిజాయితీ ఉంది. సరే, అనేది స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథలో మీరే రాజులు, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన తలపతి నేనే అనేది విజయ్ గారి పాయింట్. నేను మీకోసం వచ్చా, మీతో మాట్లాడడానికి వచ్చా, మీ గురించి మాట్లాడడానికి వచ్చా, మీతో నిలబడడానికి వచ్చా, మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చా, వాటిని సాల్వ్ చేయడానికి వచ్చా, మీకు అండగా నిలబడడానికి వచ్చా. జనరల్ గా పాలిటిక్స్ లో ఉండేవాళ్ళు పార్టీ స్టార్ట్ చేసి ఊరూరు వెళ్ళి ఇంటింటికి వెళ్తారు. బట్ నేను ఊరూరికి వెళ్ళి ఇంటింట్లోకి వెళ్ళి తర్వాత పార్టీని మొదలు పెట్టాను. నేను ఒక సినిమా యాక్టర్ అవ్వడం వల్ల 1966 లో ఏదైతే జరిగిందో, 76 లో ఏదైతే జరిగిందో, అంటే 60లో డిఎంకే వచ్చింది, 70లో ఏడీఎంకే వచ్చింది. అప్పటి నుంచి ఆ 2 పార్టీసే రూల్ చేసాయి. ఇవాళ 2025 వరకు అది మారబోతుంది 2026లో నా వరే అని చెప్పి స్పీచ్ ని నీట్ గా ఎండ్ చేశాడు ఆయన. లేదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది, లేదా డిఎంకే ఇలా అంటుంది, డిఎంకే పొలిటీషియన్స్ ఇలా అంటున్నారు, బీజేపీ పొలిటీషియన్స్ ఇలా అంటున్నారు అని చెప్పే వీడియో ఇది కాదు. కేవలం టీవీకే పార్టీ విజయ్ గారు ఆ స్టేజ్కి ఏదైతే చెప్పారో దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేశాను నేను, అంతే. ఇది కూడా ఎందుకంటే ఒక కొత్త పార్టీ వచ్చింది, తమిళనాడులో నిలబడదాం అనుకుంటుంది. ఆ పార్టీ పాలసీలు ఏంటో ఒక సగటు వ్యక్తికి చెప్పే ప్రయత్నం ఆయన మాటల ద్వారానే. ఇందులో నేను కొత్తగా సృష్టించింది ఏం లేదు. ఆయన ఏం చెప్పారు, ఆయన స్పీచ్ చూసి మీరు తెలుసుకోండి, అంతే. అగైన్ ఈ ఒక్క వీడియోతో తమిళ పాలిటిక్స్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. చాలా కాంప్లెక్స్, చాలా సంవత్సరాల, చాలా ఏళ్ల నుంచి వస్తుంది అది. ఇన్ఫాక్ట్ మనం గట్టిగా మాడితే సోషల్ జస్టిస్ మూవ్మెంట్ నుంచి మనం మాడుకుంటూ రావాలి. అది ఏంటి, వాట్ ఈస్ షేపింగ్ ద కరెంట్ పాలిటిక్స్ ఆఫ్ తమిళనాడు మీరు తెలుసుకోవాలంటే, పెరియార్ ఎవరు, అన్నదురై గారు ఎవరు, కలెంజర్ ఎవరు, పురచి తలైవర్ ఎంజీఆర్ గారి గురించి, స్టాలిన్ గారి గురించి, కనిమొళి గారి గురించి, అన్నమలై గారి గురించి, ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మీరు తెలుసుకోవాలంటే అదొక సెపరేట్ వీడియో చేయాలి. అందుకే ఓన్లీ ట్రాన్స్లేషన్ వీడియో కింద పెట్టా. ఐ హోప్ యూ గెట్ ఇట్. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, కల్వి తందై అని ఒక వ్యక్తిని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని మీనింగ్. ఈ ఆప్షన్స్ లో నేను చెప్పిన వాళ్ళలో ఎవరిని పిలుస్తారు మీరు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఆప్షన్ ఏ ఇస్ పెరియార్, ఆప్షన్ బి ఇస్ ఎంజీఆర్, ఆప్షన్ సి ఇస్ అన్నదురై, ఆప్షన్ డి ఇస్ కామరాజ్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజ్ జూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాసి పక్కన వచ్చేస్తుంది, వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్. మీరు అక్కడికి వచ్చేసి ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజ్ జూడ్ రీల్స్ అని మన టీం నడుపుతుండే పేజ్ అది, వాళ్ళని పెట్టేమంట ఖచ్చితంగా. అండ్ బై ద వే ఏజ్ జూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఛానల్ అది. ఇదే కాంటెంట్ ని ఇన్ ఇంగ్లీష్ మీ ఫ్రెండ్స్ తో, నాన్ తెలుగు ఫ్రెండ్స్ తో మీరు షేర్ చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా షేర్ చేయండి. తమిళనాడులో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వీడియోని చూస్తుంటారని నా అభిప్రాయం. విజయ్ గారి స్పీచ్లో నేను ఏదైనా మిస్ అయ్యానా నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టిగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. విజయ్ గారు ఇచ్చిన స్పీచ్ ఇది కదా, ఆయన ఫస్ట్ స్పీచ్ లో ఆయన ఏం మాట్లాడారు, అసలు ఆ టాపిక్ ఏంటి, విలుపురంలో జరిగిన ఈవెంట్ ఏంటి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ October 27 జరిగింది. అది దీని ప్రీక్వెల్ లా పనిచేస్తుంది ఆ వీడియో. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుంటా నేను. ఇండియా మీద శాంక్షన్స్ అంటుంది ఏంటి యుఎస్ఏ, వైట్ హౌస్ నుంచి ఆ మాట విన్నా నేను. క్యారోలిన్ లెవియట్ గారు బహిరంగంగా భారతదేశం మీద శాంక్షన్ అనే పదాన్ని వాడుతుంది అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజ్ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.